కేంద్రమే ఇస్తున్నటువంటి ఇళ్ళకి కేంద్రమే అప్లికేషన్ తీసుకుంటుంది. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం పరంగా అయితే గనక ఏ గ్రామ సభలు పెట్టి ప్రజలందరి దగ్గర నుంచి దరఖాస్తులు ఏది మీకు పేదలకైతే వైట్ రేషన్ కార్డు హోల్డర్లకి ఇంతకుముందు జగన్ హయాంలోనే 30 లక్షల మందికి ఇచ్చారు. అదే సందర్భంలో మధ్యతరగతి వర్గాలకి సంబంధించి ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద స్థలం ఉంటే ఇల్లు కట్టుకోవడానికి కొంత సాయం, అట్లాగే స్థలం లేనటువంటి వాళ్ళకి ఇళ్ళకి సంబంధించి పేదలకు సంబంధించి ఇంకా దరఖాస్తులు చేసుకోవడానికి మొన్న ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి కూడా అవకాశం కల్పిస్తే, అంటే ఆంధ్రప్రదేశ్ కూడా అనే కాదు దేశవ్యాప్తంగా అవకాశం కల్పిస్తే మొన్న డిసెంబర్ నుంచి ఆంధ్రప్రదేశ్కి ఇప్పుడు 3.86 లక్షల మంది అప్లై చేశారు. తొలి విడతగా 50,000 ఇళ్లను మంజూరు చేసింది కేంద్రం. గ్రామీణ ప్రాంతాలది ఇప్పుడు బిగిన్ చేస్తున్నారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన 2.0 కింద మార్చి నుంచి ఈ నిర్మాణాలు చేపట్టబోతున్నారు. వీటిలో ఇంటి నిర్మాణానికి స్థలం లేని వారితో పాటు సొంత స్థలం ఉండి ఇల్లు మంజూరు కోసం దరఖాస్తు చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. PMAY 2.0 కింద కేంద్ర ప్రభుత్వం విడతల వారీగా రాష్ట్రాలకు ఇళ్లను మంజూరు చేస్తుంది. పురపాలక సంఘాలు, పట్టణాభివృద్ధి సంస్థలు ఇళ్ల నిర్మాణానికి కానీ తొలి విడతగా కేంద్రం ఇప్పటికే రాష్ట్రానికి 50,000 ఇళ్ళు మంజూరు చేస్తే లబ్ధిదారుల ఎంపిక ఇప్పటికే దాదాపుగా పూర్తయింది. వీటికి సంబంధించిన సమగ్ర ప్రాజెక్టు నివేదిక DPRను వారం రోజుల్లో కేంద్రానికి పంపమని చెప్పేసి కేంద్రం ఆదేశించింది.